ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువై ఉండి, ఆకాశం మీ సింహాసనమని, భూమి మీ పాదపీఠమని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క రక్షణ, మీ యొక్క కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేసినందుకు వందనాలయ్యా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని కూడా కాపాడి భద్రపరిచారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో అయ్యా, ఈ యొక్క గురువార కాల సమయంలో మా అందరిని సజీవులుగా నిలవబెట్టారు నాయన. మీకే కృతజ్ఞతలయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశ కలిగి ఉన్నారు, కానీ వారెవరికి లేనటువంటి ధన్యత, భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేశారని మేము విశ్వసిస్తున్నాం. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీక గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, ఆయన సమాధానమునకు కారకుడగును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మీరు సమాధానపరిచే దేవుడవు, మా హృదయాల్లో నెమ్మది నింపే దేవుడవు. మా కుటుంబాల్లో తండ్రి శాంతి సమాధానాలను తండ్రి దయచేయగల దేవుడవు. ఉదయకాలంలో ఎవరి కుటుంబంలో అయితే సమాధానం లేదో, ఎవరి హృదయంలో అయితే సమాధానం లేదో, ఎవరి యొక్క జీవితంలో ప్రభువా ఎప్పుడూ గలిబిలిగా మనశ్శాంతి లేని పరిస్థితితో ఉన్నారో వారందరి జీవితాల్లో ఈరోజు సమాధానం దయచేయండి. ఈ ఉదయాన్న మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని, వాగ్దానాన్ని వారందరి జీవితంలో తండ్రి స్థిరపరచండి. వారు స్వతంత్రించుకునే కృప దయచేయండి అయ్యా. వారందరూ కూడా నెమ్మది కలిగి ఎటువంటి టెన్షన్స్ లేకుండా జీవించే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజును మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. ఈరోజు అంతటిలో తండ్రి మీ యొక్క జ్ఞానం మా అందరికీ దయచేయండి. మా సొంత నిర్ణయాల వలన, సొంత ఆలోచనల వలన ఇష్టానుసారంగా జీవించకుండా, పాపంలో పడిపోకుండా, చెడు జరిగించకుండా అయ్యా మీ సహాయం అనుగ్రహించండి. మీ యొక్క వాక్యాన్ని మాకు బోధించి నడిపించండి తండ్రి. మా ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా ప్రతి పనిలోనూ తండ్రి మీ జ్ఞానమును, బలమును, నడిపింపును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో మీరే తండ్రి మాకు బోధించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. యథార్థంగా పనిచేస్తూ నూరింతల ప్రతిఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. మా ప్రతి ప్రయాణాన్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. మా వాహనాలను, మా మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. సురక్షితంగా, క్షేమంగా ఏ ప్రమాదాలు, అపాయాలు, సమస్యలు మా మార్గాలలో జరగకుండా, ఎదురవ్వకుండా మీరే తండ్రి మా అందరినీ నడిపించండి తండ్రి. అయా, నూతన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువ. ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువ, ఈ రోజున మాలో ఉన్న ఎవరు కూడా ఏ విధమైన తండ్రి లోటు లేకుండా కృప దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి ఎదురవకుండా సహాయం దయచేయండి. ఆత్మీయంగా ముందుకు వెళ్ళగలిగిన జ్ఞానమును అనుగ్రహించండి అయా. ఈ రోజున ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా అయా వారికి భోజనమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా బిడ్డల హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నిట్లో మీరు తోడై ఉండమని, ధైర్యాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుకూలమైన రిపోర్ట్స్ను దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. అయా, బిడ్డలు ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు, కృప దయచేయండి, జ్ఞానంతో నింపండి. టెన్షన్స్, భయం ఏది లేకుండా వారు ఆన్సర్ చేయగలిగిన కృప దయచేయండి తండ్రి. ప్రభువా, బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉండబోతుండగా వారందరికీ కూడా మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం అయా. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా మీరే భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మేమందరము కూడా నెమ్మదికరంగా ఉండే కృప దయచేయండి అయా. ప్రేమించే హృదయం, క్షమించే హృదయాన్ని ముఖ్యంగా మాకు దయచేయండి తండ్రి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థమైన వాటికి మా సమయాన్ని ఇవ్వకుండా కాపాడుకునే కృప దయచేయండి నాయన. ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకర్షణ, ఆశ, ఎటువంటి ఉచ్చుల్లో మేము పడిపోకుండా జ్ఞానం దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున
మా ప్రవర్తన అంతటి ద్వారా మీ నామాన్ని మహిమపరిచే కృపా సహాయమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా, మేమందరము కూడా మీ యొక్క మాటలను ప్రచురపరిచే వ్యక్తులుగా, రాజ్య స్వార్థలో పాలిభాగస్తులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.